యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ. యేసువా మహిమ. మనకున్నటువంటి చక్కటి పాటలలో ఒక పాట ఉంది. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాస నన్ను విడిచిపోకయ్యా. ఒకసారి పాడుకుందామా? గాయక బృందం కొద్ది క్షణాలలో ఆ పాట పాడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. మనకున్నటువంటి భారతదేశపు గొప్పతనములో విశిష్టమైనటువంటి గొప్పతనం ఏంటంటే అతిథి దేవో భవ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ, చివరిది అతిథి దేవోభవ. ప్రపంచ దేశాలన్నిటికంటే విశిష్టమైనటువంటి ప్రాముఖ్య గల సంపద ఐశ్వర్యం ఏంటి అంటే అతిథులను సన్నిహితులుగా, ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టటము, వారి కష్టాలలో తోడుగా ఉండటము భారతదేశానికి పుట్టినిల్లు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనమందరం కూడా గమనిస్తున్న సత్యం ఏంటంటే భర్త భార్య వారికి ఉన్నటువంటి ఒక్కరు లేక ఇద్దరు పిల్లలు, ఇక చాలు, మా ఇంటికి ఎవరు రావద్దు, మేము ఎవరింటికి వెళ్ళము అన్నటువంటి మార్గములో నేటి సమాజం అనేది నడుస్తూ ఉంది. మరి ఇలాంటి సమయంలో అతిథులను ఏ విధంగా స్వీకరించాలి, ముఖ్యంగా దైవ సేవకులను, ప్రార్థనలో ఉన్న వారిని విశిష్టముగా మనము ఏ విధముగా ఆదరించాలి అనేటువంటి అంశం మీద ఈనాడు మొదటి పట్టణంలో అబ్రహాము చేస్తున్నటువంటి అతిథి మర్యాదల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఒక మండుటెండలో వేసవిలో మధ్యాహ్న సమయాన అబ్రహాము చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు అటుగా ఒక ముగ్గురు వెళుతూ ఉన్నప్పుడు వారిని దయతో మీరు మా ఇంటిలో ప్రవేశించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు మమ్ము సంతోష పెట్టండి అని అబ్రహాము వారిని అడిగినప్పుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాకుండా చేసినటువంటి గొప్ప పని ఏంటి? అబ్రహాముకు సారాకు సంతానము లేరు, వీరెవరో వారికి తెలియదు, వారు బంధువులు కాదు. అయినా కానీ వీరేమంటున్నారు, వచ్చే సంవత్సరం ఈ రోజులోపు నీ కుటుంబంలో ఏం జరగబోతుంది, ఒక గొప్ప సంతానము నీకు కలగబోతూ ఉంది, ఒక గొప్ప సంతానము నీకు కలగబోతుంది అని అన్నప్పుడు సారమ్మ ఏం చేస్తుంది, తలుపు చాటున ఉండి ఆనందిస్తూనే ఇది ఎలా సాధ్యమవుతూ ఉంది? ప్రియ సహోదరి సహోదరులారా, అతిథులను అనగా ఈ రోజుల్లో ఎవరు? అతిథులు అనగా ఈ రోజుల్లో ఎవరు? ముఖ్యముగా నీ రక్త సంబంధీకులు నీ ఇంటికి రాకపోతే అది దీవెన కాదు. నీ అన్నదమ్ముల పిల్లలు, నీ అక్క చెల్లుల పిల్లలు నీ ఇంటిలో అడుగు పెట్టకపోతే ఈ రోజుల్లో మానవ సంబంధాలు లేనట్టే లెక్క. కాబట్టి తప్పు మనదైనా తప్పు వారిదైనా కానీ కుటుంబ బాంధవ్యాలనేవి క్షమించుకోవటంలోనే విశిష్టమైనటువంటి ఆనందం ఉంటుంది. అందుకే భారతదేశము అతిథులకు, రక్త సంబంధీకులకు, ఆపదలో ఉన్న వారికి పుట్టినిల్లు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఇంటిలో అయితే రక్త సంబంధీకులు అనేటువంటి వారిని దూరంగా పెడుతూ ఉంటారో వారు చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వచనాన్ని వారికి వారుగా దూరంగా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అబ్రహామును దీవించినటువంటి ఆ కృపగల దేవుడు దావీదు కుమారుడు నన్ను విడిచిపోకయ్యా అన్నటువంటి ఈ పాటను, ఒక పల్లవిని మనమందరం కూడా ఇప్పుడు ఒక ప్రార్థనగా పాడుకుందాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా,
నజరేతువాడా నన్ను విడిచిపోకయా. అందరం కలిపి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీవు తప్ప నాకీ ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అందరం కలిపి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఇక ఎవరు ఉన్నారయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో చక్కనైనటువంటి కథ వింటూ ఉన్నాం. మార్తమ్మ మరియమ్మ వారింటికి అతిథిగా ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వారింటికి అతిథిగా వచ్చారు. దైవము వారింట్లో ప్రవేశించింది. మరియ గర్భములో పవరించినటువంటి త్రిత్వైకములో ఒకరైనటువంటి క్రీస్తు ప్రభువు వారి కుటుంబంలో ప్రవేశించినప్పుడు మార్తమ్మ ఇంటిలో పెద్దది. వచ్చినటువంటి అతిథికి ఏం చేయాలి? అతిథి మర్యాదలు చేయాలి. అతిథి మర్యాదలు చేయాలి. వంట చేసే వాళ్ళకి బాగా తెలుసు ఎంత కష్టమో. వంట చేసేవారికి బంధువులు వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఎంత కష్టమో బాగా తెలుసు. పురుషులు ఏమంటారు? ఎంతో బయట కష్టపడి బంధువులు వస్తున్నారు వంట చేయమంటారు, అయిపోతుంది. కానీ మీరు వంటింట్లో ఉండి ఏం చేయాలి? ప్లాన్ చేసుకోవాలి. ముందు ఏ కూర చేయాలి, ఏ వంట చేయాలి, ఏది పెట్టాలి, ఏది తినాలని. అవునా కదా? మరి ఈ సందర్భంలో ముఖ్యంగా యవ్వనస్తున్నటువంటి పిల్లలు వంట చేయటంలో తప్పు లేదు. మీ అమ్మకు, మీ ఇంటిలో మీ భార్యలకు మీరు వంటలో సహాయం చేయండి. ఎందుకంటే వారు పని చేస్తున్నారు కదా అని ఏం చేస్తూ ఉంటారు? అలుసుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీలాగే ప్రతిరోజు కూడా మహిళలు ఎంతగానో కష్టపడుతున్నారు. కాబట్టి వారిని అలుసుగా తీసుకొని ఈ వంట చెయ్యి, ఆ వంట చెయ్యి అని సహాయం చేయకపోతే ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా అది బాధాకరంగా ఉంటుంది. అందుకే పెళ్లి సంబంధాలు చూడండి. ఈ రోజుల్లో కట్నాల కంటే ముందుగా ఏం చేస్తున్నారో తెలుసా? భర్త భార్య ఏమడుకుంటున్నారు? నీకు వంట చేయటం వచ్చా? నీకు వంట చేయటము వచ్చా? అదేవిధంగా హైదరాబాద్లో ఇతర ప్రాంతాలు చూడండి, అనేక మంది యవ్వనస్తులు వంటింట్లో చక్కగా సహాయం చేస్తున్నారు. మరి ఇదే సమస్యను మార్తమ్మ మరియమ్మ యేసుప్రభు వద్ద కూర్చున్నప్పుడు యేసుప్రభు ముందే అంటుంది, ఏమయ్యా ప్రభు, నువ్వు మా ఇంటికి బంధువుగా వచ్చావు. ఈ వంట పని మొత్తం నేనే చేసుకోలేక చస్తున్నా. ఈమె మంచిగా నీకు అక్కడ కూర్చుంది. ఇందులో ఏది కరెక్ట్ మీరే చెప్పండి. ఇందులో ఏది నేను ఒక్కదాన్ని కష్టపడడం సమంజసమా, లేక ఇద్దరము పనిచేసి తొందరగా పని చేసుకోవడం సమంజసమా అన్నప్పుడు యేసు ప్రభువు మార్తమ్మ యొక్క ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూనే మరియమ్మ ఏం చేసింది? విశిష్టమైనటువంటి ఈ లోక ఆశలతో ఉన్నటువంటి ఈ భోజనము, ఇవి చాలామందిని అడుగుతుంటాం, గుడికి ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? స్వామి మస్తు పనుంది స్వామి. ఏమంటారు? మస్తు పనుంది. పని కూడా కాదు, మస్తుగా ఉంది అంటారు. కానీ గుడికి రాకపోవటానికి 100 కారణాలు చెప్పినా ఆ 100 కారణాలు కరెక్టే. కానీ గుడికి రావటమే 101 కారణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మార్తమ్మ మానవ సంబంధమైనటువంటి భోజనం గురించి చక్కగా ఆలోచిస్తూ ఉంది. కానీ మరియమ్మ దేవుని సన్నిధిలో ఉండి ఆయన పాదములు పట్టుకొని ఆయనను నమస్కరిస్తూ గౌరవిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మార్తమ్మ, నువ్వు చేసేది చక్కనైన పనే, కానీ మరియమ్మ ఎంచుకున్నటువంటి ప్రార్థనా జీవితము, దేవుని విజ్ఞాన జీవితము ఎంతో విశిష్టమైనటువంటిది అని యేసు ప్రభువు మార్తమ్మకు బోధ చేస్తూ ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము అబ్రహాము ఏ విధంగానైతే, అయ్యా మీరు అతిథులుగా ఉన్నారు, మీ అలసట పోయేంత వరకు ఇక్కడే ఉండండి అని వారికి విశిష్టమైనటువంటి భోజన పదార్థాలు పెట్టాడు. పెట్టిన తర్వాత వారు ఏం చేశారు? అబ్రహామును ఆశీర్వదించి దీవించి చిరునవ్వు కలిగించి వెళ్ళారు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, దైవాంకితులుగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మనము చేయవలసింది ఇహలోక సంబంధమైనటువంటి ఆతృత, టెన్షన్, స్ట్రెస్ అన్నటువంటి బాధలోకి పోతున్నామే తప్ప దీనికి విరమణగా, దీనికి ప్రతిచర్యగా సంతోషాన్ని ఎలా వెతుక్కోవాలని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మరియమ్మ వలె ఈనాడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అబ్రహాము సారాను దీవించిన దేవుడు, మీరు ఈ క్షణంలో మనసులో ఏమనుకుంటున్నారు? ప్రభువు అబ్రహాము సారాన్ని దీవించిన దేవుడు మీ అందరి కోరికలు, మీ అందరి ఆశయాలను ఈ సమయంలో దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18-19 వచనంలో వింటున్నాము. మీరు పరదేశులను ప్రేమింపుడు. ఇక్కడ పరదేశులంటే కరోనా సమయంలో చూసాము, ఎంతోమంది మన చుట్టుపక్కల ప్రాంతాలలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది? అందరూ కూడా వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఏం చేశారు? వారికి ఆహారాన్ని, భోజనాన్ని, వాహన సదుపాయాలు కలిగించారు. కాబట్టి మనము మన కోసము, మన నలుగురు కోసమే కాదు, ఇతరుల గురించి కూడా మనము ఆలోచించాలి. అదే విధముగా ఆది కాండము 18వ అధ్యాయము 3-5 వచనంలో వింటూ ఉన్నాము. ప్రభువా, ఈ దాసుడను నీ కృపకు పాత్రుడయ్యే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా కంటికి కనపడినటువంటి దేవుని మహిమకు, కృపకు పాత్రులు అవుతామని నమ్మికతో ఇక్కడ చేరి ఉన్నాం. అప్పుడు మనమందరం కూడా ఏం చేయాలి? మరియమ్మ వలె దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో వింటూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో, నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ తండ్రి దేవుని పంపించింది ఎవరు? క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని పంపి ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని మనము ప్రతి ఆదివారము కూడా ఎక్కడ స్వీకరిస్తున్నాము? దివ్య సప్రసాదములో స్వీకరిస్తున్నాం. అంటే మానవ జీవితంలో మనమందరము కూడా పరలోక రాజ్యంకై, నిత్య నివాసానికై మన ఆత్మలను పరిశుభ్రపరుచుకుంటూ దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో వింటున్నాము. ఆమె ప్రభువు పాదములు చెంత ఉండి బోధలు ఆలకించుచుండెను. ఈరోజు మనమందరము కూడా ఈ ఆదివారం రోజున ఈ దేవాలయానికి వచ్చి నేర్చుకుంటున్నటువంటి గొప్ప 2 విషయాలు ఈ వారానికి. అదేంటంటే అతిథి దేవోభవ. రక్త సంబంధీకులను క్షమించి నీ ఇంటిలో నీవు సంతోషముగా ఉండటానికి, నీ రక్త సంబంధీకులతో నీవు అనునిత్యము కూడా కలిసికట్టుగా ఉంటే భావి తరాలైనటువంటి పిల్లలు ఈ అన్యోన్య ప్రేమలను పొందుతారు. మనం ఎంత క్షమించినా మన రక్త సంబంధీకులు మన చెంతకు రాకపోవచ్చు, ఇది కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేస్తూనే మన ఇంటికి మన ఆత్మీయులైనటువంటి స్నేహితులను, సన్నిహితులను వస్తూ పోతూ ఉండే విధముగా మనము సమిష్టి కుటుంబాలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. కీర్తన 84:4 వచనం, 84వ కీర్తన 4వ వచనంలో వింటున్నాము. నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు.
అందరం చెబుదామా? నీ మందిరమున వసించుచు, నీ మందిరమున వసించుచు, నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నిన్ను స్తుతించువారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మరియ వలె ఈనాటి సువార్తలో మార్త ఎన్నో పనులు చేస్తూ ఉంది. చాలా సంతోషం. యేసుప్రభు ఏమన్నాడు? నీవు ఆతృత పడుతున్నావు, ఈ పనులు 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 పనులు, టెన్షన్ టెన్షన్, స్ట్రెస్ స్ట్రెస్ అని ఏం చేస్తున్నావు? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ భూలోకంలో పనులు మాత్రమే కాదు, దేవుని వాక్కును నీవు విన్నచో, దేవుని వాక్కును నువ్వు ధ్యానించినచో, దేవుని వాక్కును అంటిపెట్టుకున్నచో, ప్రభువు మనకు ధన్యత జీవితాన్ని, నీ బిడ్డలకు ఆశీర్వాదకర జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇంకొక చక్కటి వాక్యం నేర్చుకుందాం ఈరోజు. కీర్తన 84:10. కీర్తన 84:10. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. ప్రియ సహోదరి సహోదరులారా, చక్కటి వాక్యం కదా. అన్యుల ఇండ్లలో, ఇక్కడ అన్యులంటే మంచి భావన లేనివారు, మంచి ఆలోచన లేనివారు, పనితో ఆతురతతో ఉండేవారి ఇండ్ల కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మన మరియమాత దేవాలయ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మన సహోదరి సహోదరులు, గుడికి రాని వారు కూడా దేవుని వాక్కును ఆలకిస్తూ ఉన్నారు. అంటే ఈ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే దైవత్వం మనలో వస్తూ ఉంది, దైవ భావాలు మనలో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన మన కష్టాలను తీసివేస్తాడన్నటువంటి భావన మాటల్లో కాకుండా క్రియలలో ప్రభువు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కును ప్రసంగించుటకు మన సమయాన్ని వినియోగించాలి. యోబు తన జీవితంలో ఎంతో దీవించబడ్డాడు. సాతాను చేసింది, ఇతన్ని నిజమైనటువంటి భక్తుడా కాదని తెలుసుకోవాలని ఏం చేసింది సాతాను? దేవుని యొక్క అనుమతి పొంది యోబును 30 తిప్పలు పెట్టింది. అయినా కానీ యోబు ఏం చేశాడు? నేను జీవించినను మరణించినను నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నా యావేని నేను స్తుతిస్తానని చెప్పినప్పుడు సాతాను ఓడిపోయాడా గెలిచాడా? సాతాను ఓడిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలిలో మనం అందరం కూడా పాల్గొనే సమయంలో మరియ వలె దైవ జ్ఞానం కలిగి ఉండాలి. మార్తమ్మ వలె అందరూ కూడా ఇంటి పని చేయాలి. అందరూ కూడా పురుషులు స్త్రీలు ఏం చేయాలి? ఇంటి పని చేయాలి. అబ్రహాం ఏ విధంగానైతే అతిథులను ఆహ్వానించాడో, నీ రక్త సంబంధికులు ఉన్నటువంటి పిల్లలను ప్రేమగా ఆదరించండి, దైవ భయముతో ఆ పిల్లలకు కావలసినటువంటి ఆత్మీయ సలహాలు ఇవ్వండి. మీరు అనొచ్చు, ఫాదర్ వాళ్ళు మా మాట ఆడింటారు, సెల్ ఫోన్ పట్టుకుంటే ఇంక అదే లోకం, మా మాట వింటారని కూడా మీరు అనవచ్చు. అది కూడా వాస్తవం. అయినా కానీ వారికి తగిన విధముగా మన పిల్లలను దేవుని పరిశుద్ధాత్మతో దీవించాలని మనసారా వేడుకుంటూ, అతిథులను ఎప్పుడూ కూడా స్వీకరించే వారిగా ఉండమని, మన కుటుంబాలను దీవించమని ప్రార్థించుదాం. విశ్వాస సంగ్రహము. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాం. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌర్ణసుపులాత్మధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహామును దీవించిన ప్రభువు, అతిథి సత్కార్యములో రక్త సంబంధీకుల బాంధములో ఉన్నటువంటి ప్రేమను చూపుతున్న ప్రభువు మన విచారణను జగద్గురువులు లియో పాపు గారిని, దమన్ పీఠాధిపతులను గురువులు, మఠకణుల దైవాంకితులు, అతిథులకు పేదలకు సువార్త సేవ చేస్తూ వారిని ఆదరించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు ప్రత్యేకముగా వేపుల సింగారం విచారణను మేల చెరువు మరియమాత సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 1000 దినములు అన్యుల స్నేహితులతో ఉండే కంటే ఒక్కరోజు నీ మందిరమును వసించడం మేలని పలికి ఉన్నారు. ప్రభువా, మేము మా కుటుంబాలను ఆలయాలుగా, ఈ కుటుంబము పవిత్ర ఆలయముగా మేము ప్రతిసారి దర్శించి ప్రార్థన చేస్తుండగా మమ్మ దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు, ఇక్కడ ప్రార్థిస్తున్న వీరందరి జీవితాలలో గొప్ప వెలుగును నింపమని, వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వీరికి తోడు నీడగా ఉండు. వీరికి అబ్రహాము సారాలను దీవించిన విధముగా వీరి ఆశలన్నీ కూడా సఫలీకృతము చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మీ కుటుంబ, మీ జీవిత ఆశలు, ఆశయాలు, కోరికలు సాతాను శక్తులు బంధింపబడాలని మరియ తల్లి ద్వారా ప్రార్థించుదాం.